పట్టేశాను. దీన్ని చూడడానికి చాలా భయంకరంగా ఉంది. పైన తోలు నల్లగా ఉంది. ఈ చేపకు నీళ్ల అడుగున చాలా లోతులో రాళ్లు నిండిన గుంటల్లో చీకట్లో కలిసిపోవడానికి శరీరంపై ఈ నల్లని రంగు వచ్చింది. నేనింత పెద్ద చేపను చూస్తున్నప్పుడు దీని రూపాన్ని గమనించండి. దీనిది చాలా పెద్ద నోరు, పెద్ద తల, మధ్య భాగం విశాలంగా బాగా కండపట్టి ఉంది. ఆ తర్వాత క్రమంగా సన్నబడి ఈ బలమైన తోకలాగా మారిందనుకుంటాను. ఇక ఈ పొడవైన మీసాలతో పరిసరాల్లో ఏముందో ఇది ఇట్టే గమనిస్తూ ఉంటుంది. అందుకే దీనికి క్యాట్ ఫిష్ అని పేరు వచ్చిందనుకుంటాను. బలమైన నదీ ప్రవాహ జలాలకు తగినట్లుగా దీని శరీరం బలంగా మారింది. ఈ చేప గనక నీళ్లలో మనల్ని పట్టుకుందంటే మనం ఇక తప్పించుకోవడం కష్టం. ఆ సమయంలో మీరు చేయగలిగింది పెద్దగా ఏమీ ఉండదు. ఓహ్,